హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. చాపర్స్ మీ అందరికీ తెలిసే ఉంటది. డైలీ లైఫ్ లో మనకి చాలా టైం అయితే సేవ్ చేస్తాయి. ఇంట్లో మదర్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కి, బ్యాచిలర్స్ కి, సో వీళ్ళందరికీ కూరగాయలు కట్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతూ ఉంటుంది. వంట వండడం లేట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఎక్కువ మంది టైం సేవ్ చేసుకోవడానికి ఈ చాపర్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు. మీకు మార్కెట్ లో చూస్తే డిఫరెంట్ చాపర్స్ అయితే లభిస్తూ ఉంటాయి. యాండీ చాపర్ అని చెప్పి, యాండ్ ప్లస్ చాపర్ అని చెప్పి, మినీ ఎలక్ట్రికల్ చాపర్ అని చెప్పి, ఎలక్ట్రికల్ చాపర్ అని చెప్పి, ప్రీమియం చాపర్స్ కూడా చిక్కుతూ ఉంటాయి. సో ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బెస్ట్ సెల్లింగ్ చాపర్స్ అన్ని నేను తెప్పించాను. బడ్జెట్ నుంచి హై ఎండ్ వరకు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మంచి క్లారిటీతో బయటకు వెళ్ళిపోతారు. ఒకవేళ చాపర్స్ మీ ఇంట్లో తీసుకునే ఉద్దేశం ఉంటే, ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా బాగా వెళ్ళిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంత్, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ నేను మీకోసం తీసుకొస్తూ ఉంటాను. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ చేయట్లేదు. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే కొంచెం మోటివేషన్గా మొత్తం ఫీల్ అయ్యి ఇవన్నీ తెప్పించి టెస్ట్ చేసి మీ ముందుకైతే నేను తీసుకొస్తూ ఉంటాను. మంచి మంచి రివ్యూస్ అయితే ఫిలిప్స్ వన్ షెఫ్కి అయితే మంచి ఆదరణ అయితే లభించింది. ఈ వీక్ ఈ చాపర్స్ అయితే వచ్చాను మీ ముందుకి. జనరల్గా మన కూరగాయలకు మ్యాక్సిమం టమోటాలు, ఆనియన్స్, చిన్న చిన్న కూరగాయ ముక్కలు ఇవి కట్ చేసుకోవడానికి చాపర్స్ యూస్ చేస్తూ ఉంటారు. వాటిల్ని మేము టెస్ట్ చేసాము. మేము టెస్ట్ చేసింది వచ్చేసరికి టమోటా, ఆనియన్, దొండకాయ తీసుకున్నాం. కూరగాయల్లో క్యారెట్ ఒకటి తీసుకున్నాం. ఈ 4 ఐటమ్స్ తో మేము చాపర్స్ ని టెస్ట్ చేసాము. ఈ చాపర్స్ లో కాన్స్టిట్యూషన్కి వస్తే మనం మాన్యువల్ గా కట్ చేసుకున్నంత పర్ఫెక్ట్ గా కట్ అవ్వవు, మీకు అన్ఈవెన్ గా కట్ అవుతూ ఉంటాయి. మా ఐటమ్స్ ని చాలా పిప్పి చేస్తూ ఉంటాయి. ఇంట్లో చాలా మంది పర్ఫెక్ట్ గా కుక్ చేసుకుంటారు అనమాట. పర్ఫెక్ట్ గా కుక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం చాపర్స్ వాడడానికి ఇష్టపడరు. అండ్ ఎలక్ట్రికల్ చాపర్స్ అనుకోండి, కరెంట్ పోతే పని చేయవు. ఇవి వీటిలో మైనస్ పాయింట్స్ అయితే. ఒకవేళ మీరు 500 రూపాయల లోపు చాపర్స్ చూస్తుంటే మీకు మార్కెట్లో ఇవి కనిపిస్తాయి. ఒకటి వచ్చేసరికి యాండీ చాపర్స్, ఇంకోటి వచ్చేసరికి యాండ్ ప్రెస్ చాపర్స్ అనమాట. యాండీ చాపర్స్ లో లో ఎండ్ ఒకటి తెప్పించాను, హై ఎండ్ ఒకటి తెప్పించాను ప్రీమియం. ఈ రెండు బెస్ట్ సెల్లింగ్ చాపర్స్ అనమాట ప్రెసెంట్ మార్కెట్ లో. ఈ యాండీ చాపర్స్ ని ఎలా యూజ్ చేయాలి అంటే, మీకు ఒక బ్లేడ్ అయితే ఇస్తారు. ఈ బ్లేడ్ ని ఇలా పెట్టేసి మీరు ఏదైతే కట్ చేయాలనుకుంటున్నారో ఐటమ్స్ ఇందులో పెట్టేసి పైన లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసి హ్యాండ్ తో ఇలా పుల్ చేస్తూ ఉంటే మీకు ఐటమ్ అయితే కట్ అయిపోద్ది. ఈ విధంగా యాండీ చాపర్స్ ని మనం యూజ్ చేయాలి. ఫస్ట్ పిజియాన్ గురించి చూస్తే దీని ప్రైస్ 183 రూపీస్ అయితే ఉంది, అంటే 200 రూపాయల లోపే వస్తుంది. ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, బిల్ క్వాలిటీ యావరేజ్ గా ఉంటుంది. 400 ml కెపాసిటీతో వస్తుంది. ఇది 3 స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే వస్తుంది. 1 month వారంటీ ఇస్తున్నారు అంతే. దీనికి ఓన్లీ రీప్లేస్మెంట్ ఇస్తారు, వారంటీలు గ్యారెంటీలు ఏముండవు. ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే అప్పుడు దీన్ని రీప్లేస్ చేస్తారు. ఇంకా దీని పనితనం గురించి మాట్లాడుకుంటే కటింగ్ అయితే బాగా అవుతుంది, కాకపోతే పెద్ద పెద్ద ఐటమ్స్ మీరు కట్ చేయలేరు. ఇప్పుడు టమోటా, ఆనియన్, క్యారెట్ ఇవి ఫుల్ గా వేస్తే కట్ అవ్వవు, మీరు కొంచెం పీసెస్ గా కట్ చేసి వేస్తేనే కట్ అవుతాయి. దొండకాయ లాంటివి మీరు డైరెక్ట్ వేసినా కట్ అయిపోతుంది. కటింగ్ అయితే బాగా చేస్తుంది. కాన్స్ విషయానికి వస్తే బిల్ క్వాలిటీ అంత బాగాలేదు. 200 రూపీస్ లోపు వస్తుంది కాబట్టి మనం పెద్ద కంప్లైంట్ అయితే చేయలేము. అండ్ మనం ఐటమ్స్ పెట్టి ఇలా లాగుతూ ఉంటాం కదా కట్ చేయడానికి, కొంచెం హ్యాండ్ అయితే పెయిన్ వస్తుంది. ఇవి దీనిలో మైనస్ పాయింట్స్ అయితే. నాకు ఆ ప్రైస్ కి బాగా అనిపించింది, 183 రూపీస్ కి. ఇంకా నెక్స్ట్ యాండీ చాపర్స్ లోనే కొంచెం ప్రీమియం ఎవరైనా చూస్తుంటే కొంచెం ఎక్కువ కెపాసిటీ ఉన్న చాపర్ కావాలి, కొంచెం మంచి బ్రాండెడ్ లో కావాలి అంటే ఇది మీరు చెక్ చేయొచ్చు. ఇది వచ్చరికి బటర్ఫ్లై బ్రాండ్ నుంచి. ఇది కూడా మొత్తం మీకు ఏబిఎస్ ప్లాస్టిక్ తోనే వస్తుంది. క్వాలిటీ బాగానే ఉంది. 900 ml కెపాసిటీతో వస్తుంది. దీనిలో మొత్తం 5 స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి. బాటమ్ లో మీకు యాంటీ స్కిడ్ బేస్ తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 349 రూపీస్ ఉంది. 1 month దీనిపైన వారంటీ ఇస్తున్నారు. ఇంకా దీని పనితనం ఎలా ఉంది అంటే, టమోటో వచ్చేసరికి 4 పీసెస్ గా కట్ చేసి వేసాము, అయినా అంత బాగా కట్ అవ్వలేదు. ఆనియన్స్ 8 పీసెస్ గా కట్ చేసి వేసాము. నార్మల్ గా 4 పీసెస్ కట్ చేసి వేస్తుంటే అంత మంచిగా అయితే మీకు కట్ అవ్వట్లేదు. దొండకాయ కూడా కొంచెం ఫుల్ వేస్తే పర్లేదు, బాగానే కట్ అవుతుంది. క్యారెట్ కూడా 4 పీసెస్ గా కట్ చేసి వేస్తే పర్లేదు, బాగానే కట్ అవుతుంది. దీనిలో కాన్స్టిట్యూషన్ వస్తే దీంతో కంపేర్ చేస్తే పిజియాన్తో అంత బాగా కట్ అవ్వట్లేదు. ఆ ప్రైస్ కి ఇంకా బెటర్ గా కట్ చేయొచ్చు, బట్ అంత బెటర్ గా అయితే కట్ చేయట్లేదు. అండ్ మనం గట్టిగా లాగుతుంటే ఐటమ్స్ వేసి కట్ చేయడానికి హ్యాండ్ అయితే పెయిన్ వస్తుంది. కటింగ్ కూడా చాలా టైం తీసుకుంటుంది పిజియాన్తో కంపేర్ చేస్తే. అండ్ మనం ఐటమ్స్ వేసి థ్రెడ్ లాగుతాం కదా కట్ చేయడానికి, ఇక్కడ థ్రెడ్ అయితే స్టక్ అయిపోతుంది. ఇవి దీనిలో మైనస్ పాయింట్స్ అయితే. సో 349 రూపీస్ పెట్టారు. దీన్ని అంత వర్త్ అనిపించలేదు నాకు. దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇవి యాండీ చాపర్స్ విషయానికి వస్తే, ఇప్పుడు అదే ప్రైస్ రేంజ్ లో 300 నుంచి 350 రూపీస్ లోపల మీకు 500 రూపాయల లోపు ఇవి కూడా వస్తాయి. హ్యాండ్ ప్రెస్ చాపర్స్ అంటారు వీటిల్ని. వీటిల్లో బెస్ట్ సెల్లింగ్ 3 చాపర్స్ అయితే తెప్పించాము. ఫస్ట్ వచ్చేసరికి గణేష్, రెండోది వచ్చేసరికి బిజియాన్, థర్డ్ వన్ వచ్చేసరికి ఈ కాస్మోస్ అంట.
కాకపోతే పిజియాన్ సేమ్. ఈ రెండిటిని చూస్తే నాకేమనిపించిందంటే ఒకరే తయారు చేశారు. కాకపోతే పిజియాన్ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ పేరు పెట్టేసుకొని దీన్ని తీసుకొచ్చారు. కాకపోతే వీళ్ళు నార్మల్‌గా అసలు ఏం బ్రాండ్, ఊరు పేరు లేకుండా తీసుకొచ్చారు. అదే తేడా. మీరు కూడా తీసుకురావచ్చు మీ బ్రాండ్ పేరు పెట్టుకొని. చూడొచ్చు సేమ్ ఉంటాయి. మీకు ఎక్కడ తేడా ఉండదు. ఇక్కడ పిజియాన్ అని రాసుంది, దీనిలో రాయలేదు అంతే. 2 మీకు 350 రూపీస్‌కి అయితే అమ్ముతున్నారు. బాక్స్ పైన పిజియాన్ పైన రూ. 800 ఉంది. బ్రాండ్ వాల్యూ ఉంటది కాబట్టి బ్రాండ్ వాల్యూతో అంత ప్రైస్ పెట్టుకున్నారు ఎంఆర్‌పి. వీళ్ళు వచ్చేసరికి డైరెక్ట్ 350 రూపీస్ బాక్స్ పైన ఉంది ప్రైస్. ఆ ప్రైస్‌కి అమ్ముతున్నారు. ఈ హ్యాండ్ ప్రెస్ చాపర్స్‌ని ఎలా మనం యూజ్ చేయాలి అంటే మీరు ఇలా బ్లేడ్స్‌ని పెట్టేసి మీరు ఏదైతే ఐటెం కట్ చేయాలనుకుంటున్నారో ఆ ఐటెం ఇందులో వేసేసి దీనిపైన ఈ లిడ్ పెట్టేసి దీనిపైన టాప్ లిడ్ అయితే పెట్టాలి. దీన్ని ప్రెస్సర్ అని కూడా అంటారు. దీన్ని ఇలా పెట్టేయాలి. ఇది మీకు లాకింగ్ సిస్టమ్‌తో వస్తాయి ఈ హ్యాండ్ ప్రెస్ చాపర్స్ అనేవి. ఇలా లాక్ చేసుకోవచ్చు, ఇలా అన్లాక్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే యూజ్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు ఇలా మనం అన్లాక్ చేసుకుంటే ఇలా పైకి అయితే వస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ ఇలా ప్రెస్ చేస్తే లోపల ఐటమ్స్ అయితే కట్ అవుతాయి. ఇది హ్యాండ్ ప్రెస్ చాపర్స్ గురించి మనం మాట్లాడుకుంటే వీటిల్లో ఫస్ట్ మనం ఈ గణేష్ చాపర్ గురించి అయితే చూద్దాము. ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ యావరేజ్ ఉంది. టాప్ లిడ్ బాగుంది, డిజైన్ కూడా బాగుంది. బౌల్ క్వాలిటీ అంత బాగాలేదు. ఇది 650 ml కెపాసిటీతో వస్తుంది. దీనిలో కూడా మీకు 3 స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి. ఇది 200 రూపీస్ దగ్గర అయితే వస్తుంది. మీరు ఫుల్ గా వేస్తే ఐటమ్స్ అయితే సరిగ్గా కట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మీరు కట్ చేసేస్తారో ఐటమ్స్ని అప్పుడు బాగా కట్ అవుతుంది. సో కటింగ్ క్వాలిటీ అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. మరి అంత సూపర్ లేదు, మరి అంత తీసి పడేయడానికి లేదు. గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఈ షోల్డర్, ఈ హ్యాండ్ ఏరియా మొత్తం మీకు కొంచెం పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ పిజియాన్ అండ్ ఈ కామర్స్ రెండు ఒకటి, ఒక్కొక్కటి గురించి చెప్పడం వేస్ట్. రెండు కలిపి చెప్పేస్తాను నేను. రెండు మీకు 350 రూపీస్ దగ్గర అయితే వస్తున్నాయి. 900 ml కెపాసిటీతో వస్తున్నాయి. వీటిలో 4 స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉన్నాయి. దీంతో కంపేర్ చేస్తే కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉంది. క్వాలిటీ ఇంచుమించు సేమ్ ఉన్నాయి. సరిగ్గా కట్ అవ్వట్లేదని ఆనియన్స్, క్యారెట్ 2 ముక్కలుగా కట్ చేసేసాము. ఈ కటింగ్ క్వాలిటీ మీరు చూడొచ్చు. టమోటా, దొండకాయ అయితే ఫుల్ వేసాము, బాగానే కట్ అయింది. ఈ పిజియాన్ లో నాకు బిల్డ్ క్వాలిటీ ఇష్యూ అయితే ఉంది. ఇలా అన్లాక్ చేసినప్పుడు అప్పుడప్పుడు స్టక్ అవుతుంది, పైకి మనకి రావట్లేదు. కటింగ్ కూడా అన్ఈవెన్ గా అవుతుంది. కొన్ని ఐటమ్స్ అయితే మరీ పెద్దగా అనిపిస్తున్నాయి, లేకపోతే మరీ చిన్నగా అనిపిస్తున్నాయి. సేమ్ దీనికి కూడా మీకు హ్యాండ్ అయితే పెయిన్ వస్తుంది కట్ చేసేటప్పుడు మొత్తం. ఇవి దీనిలో మైనస్ పాయింట్స్ అయితే. ఇవి నాకు అంత బెటర్ అనిపించలేదు. ఒకవేళ హ్యాండ్ ప్రెస్ చాపర్స్ చూడాలి అనుకుంటే ఈ రెండిట్లో ఒకటి చూడవచ్చు మీరు. మూడు ఒకటే, ఈ రెండిట్లో ఒకటి చూడొచ్చు. ఇవి బెస్ట్ సెల్లింగ్ చాపర్స్ అనమాట. మీ బడ్జెట్ చాలా తక్కువ ఉంది, చాలు 500 రూపాయల లోపు అనుకుంటే ఈ 2 సెక్షన్స్ లో ఒక సెక్షన్ మీరు చెక్ చేయొచ్చు. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుంది. లేదు కొంచెం నేను అమౌంట్ యాడ్ చేసుకుంటాను, నాకు ఎలక్ట్రికల్ చాపర్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. 500 నుంచి 1000 రూపీస్ దగ్గర నేను చూస్తుంటే నాకు ఇది బెటర్ అనిపించింది. ఈ ఇన్స్టా కప్ప మినీ ఎలక్ట్రికల్ చాపర్ అనమాట. ఇది నాకు 900 రూపాయలు అయితే పడింది. ఇది కూడా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బిల్ క్వాలిటీ పర్లేదు. 250 ml కెపాసిటీతో వస్తుంది. దీనిలో మీకు 3 స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఇది టైప్ సి పోర్ట్ తో వస్తుంది. 1800 mAh బ్యాటరీతో వస్తుంది. 4 గంటల టైం తీసుకుంటుంది మీరు ఛార్జింగ్ చేయాలి అంటే. ఒక 30 మినిట్స్ వరకు అయితే దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయడానికి అయితే లేదు, ఛార్జింగ్ తీసేసి మీరు దీన్ని యూజ్ చేయాలి. ఎలక్ట్రికల్ చాపర్స్ మీకు కరెంట్ ఉంటేనే వర్క్ అవుతాయి. ఇవి ప్రీమియం. ఇది వచ్చేసరికి కరెంట్ లేకపోయినా మీరు షాపింగ్ చేసుకోవాలి చిన్న చిన్న ఐటమ్స్ అనుకుంటే అలాంటి టైంలో ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు ఒక మూత కూడా ఇచ్చారు. దీన్ని వీళ్ళు యాంటీ స్లాబ్ కవర్ అంటున్నారు. ఐటమ్స్ మోటార్ లోకి వెళ్లకుండా, మోటార్ పాడవకుండా ఇదైతే వీళ్ళు ఇచ్చారు. బాక్స్ లో మీకు వారంటీ కార్డు ఇస్తారు. 1 year అయితే వారంటీ వస్తుంది. వారంటీని ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి ఒకవేళ దీన్ని కొంటే. అండ్ దీంతో పాటు మీకు ఎక్స్ట్రాగా కొన్ని గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. ఒక స్పూన్ అను, ఒక బ్రష్ ఇస్తున్నారు. ఇది కూడా మీరు స్కాన్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవాలి. ప్రోస్ విషయానికి వస్తే చాలా బాగా కట్ అవుతుంది. మీరు పీసెస్ గా కట్ చేసి వేయాలి, చిన్నది కాబట్టి చాపర్ పీసెస్ గా కట్ చేసి వేస్తే ఫాస్ట్ గా చాపింగ్ అయితే అవుతుంది. చిన్నగా ఉంటది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా దీన్ని మనం క్యారీ చేయొచ్చు. అండ్ టైప్ సి పోర్ట్ తో వస్తుంది. మైక్రో ఎస్బి ఇస్తే ప్రాబ్లం అయ్యేది. కటింగ్ క్వాలిటీ అయితే బాగుంది. ఈ టమోటాలు, ఆనియన్స్, దొండకాయ, క్యారెట్ ఎలా కట్ చేసిందో ఒకసారి మీరు చూడొచ్చు. నాకైతే బాగా అనిపించింది. దీనిలో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంది, కొంచెం హై కెపాసిటీ ఇవ్వాల్సింది. 250 ml అంటే చాలా తక్కువ. ఐటమ్స్ ఎక్కువ మనం వేసుకొని దీన్ని షాపింగ్ చేయలేము. అండ్ ప్రైస్ కూడా ఎక్కువ అనిపించింది. 900 రూపీస్. ఒక 500 రూపీస్ దగ్గర వస్తే బాగుండేది. ఇవి దీనిలో నాకు మైనస్ అనిపించినాయి. ఓవరాల్ గా చాపర్ అయితే బానే ఉంది. ఇప్పటిదాకా అయితే నాకు పిజియాన్ ఒకటి నచ్చింది. 500 రూపాయల లోపు, 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ లోపు ఇది ఒకటి బాగా అనిపించింది. ఈ రెండు మీరు కన్సిడర్ చేయొచ్చు 1000 రూపాయల లోపు. ఇప్పుడు 1000 రూపాయల పైన చూద్దాం మనం. 1000 రూపాయల నుంచి 2000 రూపాయల మధ్యలో మీరు చూస్తుంటే ఈ రెండు అయితే ఉంటాయి మీకు మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడిపోయాయి. ఈ రెండు కూడా మీకు చూడడానికి ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అదే దీనిలో బిల్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంది. అగారో కొంచెం బిల్ క్వాలిటీ యావరేజ్ ఉంది. అగారో వచ్చేసరికి 1600 రూపాయలు అయితే పడుతుంది. ఈ బోరోసిల్ వచ్చేసరికి 2000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. వీటిని ఎలా యూజ్ చేయాలి అంటే ఇక్కడ ఐటమ్స్ వేసుకొని పైన ఇక్కడ పెట్టేసి ప్లగ్ కి కనెక్ట్ చేసుకొని ఈ బటన్ ప్రెస్ చేస్తే చాపింగ్ అయితే అయిపోద్ది. వీటిలో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి కరెంట్ లేకపోతే వర్క్ అవ్వదు. ఫస్ట్ అగారో గురించి మాట్లాడుకుంటే
ఇది 500 ml కెపాసిటీతో వస్తుంది. 400 వాట్ పవర్ ఇన్పుట్ అయితే తీసుకుంటుంది. ఈ రెండు మీకు ట్విన్ బ్లేడ్ టెక్నాలజీతో అయితే వస్తున్నాయి. ఒకవేళ చిన్న ముక్కలు కావాలి అంటే 2 బ్లేడ్ పెట్టుకోండి. కొంచెం మెత్తగా మొత్తం చాప్ అవ్వాలి అనుకుంటే 4 బ్లేడ్ పెట్టుకొని దీన్ని మీరు యూజ్ చేయాలి. సో కటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంది, బాగుంది కటింగ్ కూడా. మేము కట్ చేసిన ఐటమ్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఒకసారి కటింగ్ క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. ఇది 30 days వారంటీతో వస్తుంది. 1 year అంటున్నారు కంపెనీ వాళ్ళు, ఎక్కడ కనిపించట్లేదు. దీనిలో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి ఏమైనా ఆర్డ్ ఐటమ్స్ వేస్తే వైబ్రేట్ అవుతూ ఉంది మొత్తం మనకి. అండ్ బిల్ క్వాలిటీ యావరేజ్ ఉంది. సో 1600 రూపాయల దగ్గర పర్లేదు, బాగానే ఉంది. ఒక 1500 రూపీస్ దగ్గర వస్తే చెక్ చేయండి. లాస్ట్ 1 year నుంచి మేము యూజ్ చేస్తున్నాం ఇంట్లో, పర్లేదు, బాగానే ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే నోటీస్ చేయలేదు ఇంతవరకు. నెక్స్ట్ దీని గురించి చూద్దాము. బోరోసిల్, ఇది కూడా 1 year పైన నుంచి అయితే యూజ్ చేస్తున్నాము. చూడవచ్చు మట్టి కొట్టుకుపోయింది. 600 ml కెపాసిటీతో వస్తుంది ఇది. దీనిలో మీకు 4 స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఇది 300 వాట్ పవర్ తో అయితే వస్తుంది. బాటమ్ లో మీకు యాంటీ స్కిడ్ బేస్ అయితే వస్తుంది. ఇది బాగా అనిపించింది. ఒకవేళ షాపింగ్ అయిపోయింది, ఈ లిడ్ ని మీరు క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని మనం ఇలా ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసిన ఐటమ్ పక్కన పెట్టుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 2050 రూపాయలు అయితే ఉంది ప్రెసెంట్. 2000 రూపాయలు అనుకోండి. దీనికి 400 రూపీస్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఒక 400 రూపీస్ ఎక్కువ పెడితే మీకు బిల్ క్వాలిటీ బెటర్ ఉంటుంది. అండ్ కింద మీకు యాంటీ స్కిడ్ బేస్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 2 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు 30 days వరకు ఉంది వారంటీ. మీకు ఎక్కువ వారంటీ కావాలి, బిల్ క్వాలిటీ బెటర్ ఉండాలి, లాంగ్ రన్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోండి. ఒక 400 రూపాయలు ఎక్కువైనా. ఒకవేళ నేను 500 రూపాయలు నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, సేమ్ చాపింగ్ క్వాలిటీ కావాలి అంటే అప్పుడు మీరు అగారో చూస్ చేసుకోవచ్చు. 2000 రూపాయలు అంత అవసరం లేదనిపించింది. డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఒక 1500 రూపాయల దగ్గర దీన్ని తీసుకోవచ్చు. 2000 రూపాయల పైన మీరు పెట్టగలరు. ఒకవేళ ప్రీమియం చాపర్స్ మీరు చూస్తుంటే ఈ 2 చాపర్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి ఇన్స్టా కుప్ప, ఇంకోటి వచ్చేసరికి నాల్సా. ఫస్ట్ ఇన్స్టా కుప్ప గురించి మనం చూద్దాము. బాక్స్ లో మీకు స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ అయితే వస్తుంది. దానిపైన ప్లాస్టిక్ లిడ్ అయితే ఉంది. టాప్ లిడ్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది. ఇంకా బాక్స్ లో మీకు ఎగ్ విస్కర్ ఇస్తున్నారు. అంటే మీరు ఎగ్ వేసిన తర్వాత కలుపుతూ ఉంటాం కదా, అలా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లస్సీ మేకర్ ఇచ్చారు, మజ్జిగ చేసుకుంటాం కదా, సో అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. అండ్ గార్లిక్ పీలర్ కూడా ఇచ్చారు. వెల్లుల్లి పైన పొట్టు మనం తీసుకుంటాం కదా, మామూలుగా మన చేతితో కాకుండా దీని నుంచి మనం తీసుకోవచ్చు. ఇది 2 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఈ రెండు కూడా మీకు ట్విన్ బ్లేడ్ టెక్నాలజీతో వస్తున్నాయి. 4 బ్లేడ్స్ అయితే ఉంటాయి. చిన్నగా కావాలంటే 2 బ్లేడ్ పెట్టుకోండి. మొత్తం మెత్తగా కావాలి అనుకుంటే 4 బ్లేడ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు 300 వాట్ వరకు పవర్ ని తీసుకుంటుంది. దీనికి మీకు బాటమ్ లో గ్రిప్ అయితే వస్తుంది, అంటే స్కిడ్ అవ్వకుండా. పైన మీకు 3 బటన్స్ కనిపిస్తున్నాయి. మీరు సాఫ్ట్ ఐటమ్స్ వేసి చాప్ చేయాలి అంటే 1 ప్రెస్ చేయండి. ఒకవేళ హార్డ్ ఐటమ్స్ వేసి దాన్ని చాప్ చేయాలి అంటే 2 ఉంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా చెప్పాను కదా, ఎగ్ కలుపుకోవడానికి కావచ్చు, వెల్లుల్లి పొట్టు తీయడానికి కావచ్చు, మజ్జిగ చేసుకోవడానికి, ఇలాంటి వాటికి ఈ బటన్ అయితే మీరు ప్రెస్ చేయాలి. దీని పనితనం ఎలా ఉంది అంటే బాగుంది. ఫస్ట్ వెల్లుల్లి చూడవచ్చు, పొట్టు మొత్తం బాగా తీసింది, నాకు బాగా అనిపించింది. అండ్ ఎగ్ని కూడా స్పూన్తో మనం మిక్స్ చేసుకుంటూ ఉంటాం, దీనిలో కూడా పెట్టుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు. సో స్నాక్స్ అంతా యూజ్ చేయరు. నాకైతే వెల్లుల్లి పొట్టు తీసుకునేది ఉంటుంది కదా, సో ఆ ఫీచర్ బాగా అనిపించింది. లస్సీ చేసుకోవడానికి కూడా బాగా అనిపిస్తుంది, మాన్యువల్ గా చేసుకోకుండా మజ్జిగ దీనిలో మనం చేసుకోవచ్చు. ఇది పెద్ద బౌల్తో వస్తుంది కాబట్టి మీరు చిన్న చిన్న ఐటమ్స్ మనం కట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఒక టమోటాలు ఉన్నాయనుకోండి, టమోటాలు వేస్తే అది బాగా తిరగదు. ఒక 4-5 టమోటాలు వేస్తే కానీ మీకు బాగా చాపింగ్ అవ్వదు. సో ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ఎక్కువ ఐటమ్స్ మీరు చాపింగ్ చేయాలన్నప్పుడు ఉపయోగపడుతుంది. దీని వర్కింగ్ అయితే చాలా బాగుంది. 2 seconds లో అన్ని చాపింగ్ చేసేది ఇస్తుంది, చాలా బాగుంది. బిల్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం పలచగా అనిపిస్తుంది, ఇంకొంచెం మందంగా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక ప్రైస్ 2500 రూపాయలు పెట్టాలి కదా, కొంచెం ఆలోచిస్తాం. ఒక 1500 రూపాయల దగ్గరికి వస్తే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, కానీ రాదు. ఫీచర్స్ బాగా అనిపించాయి. వెల్లుల్లి మనం పొట్టు తీయాలని చాలా టైం తీసుకుంటుంది. చిన్నప్పుడు చాలా చేసాం అలాంటి. జస్ట్ దీనిలో వేసి ఒక బటన్ ప్రెస్ చేయగానే మొత్తం దాన్ని పొట్టు ఎంత తీసిస్తుంది, బాగా అనిపించింది. ఇది 1 year వారంటీతో వస్తుంది. రిజిస్టర్ చేసుకోవాలి మీరు. ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా రిజిస్టర్ చేసుకుంటే మీరు కొరియర్ చేస్తారు అనమాట. ఇది ఒక బాటిల్ ఇచ్చారు, బాగుంది బాటిల్ క్వాలిటీ అయితే. కలర్ఫుల్ కాకుండా నార్మల్ ఇవ్వాల్సింది. అంటే చైనాది ఇది, అది చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకొచ్చినట్టున్నారు. దీన్ని కూడా మొత్తం బాక్స్ పైన మొత్తం చైనానే ఉంది. ఉన్నాయి చింగి చాంగోరే, కానీ కంపు కొడుతుంది అబ్బా, కడుక్కోండి. నాకు బాగా అనిపించింది ఓవరాల్గా ఇది. ఇంకా నెక్స్ట్ ఇనాల్సాకి వెళ్ళిపోదాం. ఇది మీకు 1.8 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఇన్స్టా కుప్పాతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది, 200 ml తగ్గిద్ది అది. ఇది కూడా ట్విన్ బ్లేడ్ టెక్నాలజీతో వస్తుంది. బాక్స్ లో మీకు ఎక్స్ట్రా ఎగ్ బీటర్ అయితే ఇస్తున్నారు, ఒక స్పూన్ వస్తుంది, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే ఇస్తున్నారు. దీనిలో గార్లిక్ పీలర్ అయితే లేదు. అండ్ మజ్జిగ చేసుకుంటాం కదా లస్సీ, సో అది కూడా లేదు ఐటమ్ కూడా. ఈ 2 ఇచ్చుంటే బాగుండేది. దీనికి వచ్చింది దానికి పెట్టి ట్రై చేసాము, వర్క్ అవుతుంది. కాకపోతే దానిలో కూడా ఇచ్చుంటే బాగుండేది.
అంత ప్రైస్ పెడుతున్నప్పుడు మనం ఆ 2 మిస్ అయ్యాయని చెప్పి నాకు అనిపించింది. టాప్‌లో మీకు 3 బటన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ బటన్ వచ్చేసరికి సాఫ్ట్ ఐటెమ్స్ ఏమైనా మనం చాపింగ్ చేసుకోవడానికి ఉపయోగించొచ్చు. ఈ బటన్ వచ్చేసరికి హార్డ్ ఐటెమ్స్‌ని చాపింగ్ చేసుకోవడానికి ఉపయోగించొచ్చు. మిడిల్‌లో వచ్చేసరికి మనం ఎగ్‌ని మిక్స్ చేసుకోవడానికి ఈ బటన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ దీనిలో డిస్‌ప్లే అయితే ఉంది. డిజైన్ పరంగా కొంచెం అట్రాక్ట్ చేస్తది మిమ్మల్ని. డిజైన్ బాగుంది. 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. సో ఇన్‌స్టా కప్పాతో కంపేర్ చేస్తే అది దానిలో అడ్వాంటేజ్. దాంతో కంపేర్ చేస్తే ఇన్‌స్టా కుప్పాలో మీకు ఈ వెల్లుల్లి తీసుకునే ఆప్షన్ ఒకటి ఉంది. అండ్ మజ్జిగ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంది ఎక్స్ట్రాగా. అండ్ ఫ్రీగా మీకు ఒక బాటిల్ కూడా ఇస్తున్నారు. ఇవి దీనిలో ప్లస్ పాయింట్స్. దానిలో ప్లస్ పాయింట్స్ అవి 2 ఇయర్స్ వారంటీతో వస్తుంది. మీకు లుక్ అయితే బాగుంటది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. 2 మీకు చాపింగ్ అయితే చాలా బాగున్నాయి. 2 సెకండ్స్‌లో ఏ ఐటమ్ అయినా చాపింగ్ చేసేస్తున్నాయి. కాకపోతే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఐటమ్స్ వేయండి. తక్కువ క్వాంటిటీలో మీరు ఐటమ్స్ వేస్తే సరిగ్గా చాపింగ్ అయితే చేయదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ చాపర్స్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మార్కెట్‌లో ఉన్న బెస్ట్ చాపర్స్‌లో ఏది బాగుందో అని చెప్పి. ₹500 లోపు మీరు చూస్తున్నారు అనుకుంటే నాకు ఇది బాగా అనిపించింది పిజియాన్. ఒక ₹500 దగ్గర నుంచి ₹1000 మధ్యలో చూస్తుంటే ఈ ఇన్‌స్టా కుప్ప మినీ ఎలక్ట్రికల్ చాపర్ మీరు చెక్ చేయొచ్చు. లేదు ₹1000 దగ్గర నుంచి ₹2000 మధ్యలో చూస్తుంటే ఈ రెండిట్లో మీరు ఒకటి చెక్ చేయొచ్చు. ఒకవేళ ప్రీమియం చాపర్స్ చూస్తుంటే ఈ రెండు మీరు చెక్ చేయొచ్చు. నాకు ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఇన్‌స్టా కుప్ప కొంచెం బెటర్ అనిపించింది. అంటే ఫీచర్స్ పరంగా, డిజైన్ పరంగా, వారంటీ పరంగా ఇనాల్సా కొంచెం బాగుంది. దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు వీటిల్లో మీరు ఏం తీసుకోవాలనేది. సో ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియోలో క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏ చాపర్స్ తీసుకుంటే బెటర్ ఇప్పుడు నడుస్తున్న చాపర్స్‌లో. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాం. సో వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.